రాజధాని భూ అక్రమాలపై అటు శాసన మండలిలో కూడా సవాళ్లు ప్రతి సవాళ్లు నెలకొన్నాయి. రాజధానిలో భూదందాపై సీబీఐతో విచారణ జరిపించాలని మండలి విపక్ష నేత సి రామచంద్రయ్య డిమాండ్ చేయడంతో అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. కేంద్రం అనుమతి ఇవ్వక ముందే రాజధానిని ఎలా నిర్ణయించారని, రాజధాని ప్రకటించక ముందే భూములు ఎలా కొన్నారని ప్రశ్నించారు రామచంద్రయ్య. ఇది కాన్స్టిట్యూషనల్ వైలేషన్ తెలిసినా మీరు చెప్తున్నా మీరు ఓటు తీసుకొని వచ్చారు రాజ్యాంగం పైన ఏ విషయాలు కూడా బయట ప్రజానీకానికి చెప్పమని ఎట్లాంటివి చెప్తారు చెప్పకుంటే ఎట్లా తెలిసింది వాళ్ళకు కొన్నోళ్ళు కాదు వై డు యు ఫియర్ ఆర్డర్ ఎంక్వైరీ బై ఎంక్వైరీ ఆర్డర్ చేసుకోండి కాదు సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేసుకోవయా ఎందుకు భయపడుతున్నావు రైట్ సార్ లెట్ us pass a resolution writing to the government of India let there be inquiry against these people ఎంక్వైరీ మీకు కలీజా ఉంటే మీకు ధైర్యం ఉంటే రెజల్యూషన్ పాస్ అయ్యండి అది వేరువయ్యా మీకు ధైర్యం ఉంటే చెప్పరు రెజల్యూషన్ పాస్ అయ్యండి సిబిఐ ఎంక్వైరీ వేయించండి లెట్ సీఎం అబ్జాల్వ్ ఫ్రమ్ ఆల్ దోస్ చార్జెస్ ఆయన పైన పడకుండా చూసుకోమండి